ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇక్కడ మెంటల్ హెల్త్ అనేది ప్రతి చిన్న విషయం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. చిన్నపిల్లలు విసుకోవడం దగ్గర నుంచి వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో స్టడీస్ పరంగా కానివ్వండి, లేదా ఇప్పుడు పిల్లలు చంపేస్తున్నారు, పేరెంట్స్ని చంపేస్తున్నట్టు ఎందుకు? మన ఆలోచన సరిగ్గా లేకపోవడం. ఎందుకంటే చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ బట్టే 70% నేర్చుకుంటున్నాం. సో కాబట్టి నువ్వు బాగుండాలంటే నీ ఆలోచనలు బాగుండాలి. ఎందుకంటే మనసు చాలా మంచిదండి, కానీ మాయ మాటలతో మనసుని కలుషితం చేసేస్తున్నాం. అందుకే మనం డిస్టర్బ్ అయిపోతున్నాం. సో మాట చాలా అద్భుతమైంది. ఒక పిల్లవాడికి ఒక మంచిగా ఒక పాజిటివ్ వేలో ఒక మంచి మాట చెప్పు, కానీ అది కూడా అనొచ్చు, మేడం ఇది నేను పాజిటివ్గా చెప్తున్న వాడు నెగిటివ్గా తీసుకుంటున్నాడంటే నువ్వు ఎలా చెప్తున్నావు? ఒకటి శ్రావణికి పాజిటివ్గా అనిపించింది, నాకు నెగిటివ్గా అనిపించవచ్చు. ఎందుకంటే ఆ క్షణం సమస్యకి ఎలా ఉంటుంది, మేడం ఇది నాకు ఈ సమస్య మీరు పరిష్కారం చెప్పండి, నేను పరిష్కారం చెప్తా, బట్ అక్కడికి వెళ్ళేటప్పుడు సమస్య మారిపోతుంది. సో కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలనేది నువ్వు తెలుసుకుంటే, నీ పర్సనాలిటీ నువ్వు అర్థం చేసుకోగలిగితే, అప్పుడు నువ్వు అక్కడ సమస్యను అర్థం చేసుకోగలుగుతావు, పరిష్కరించుకోగలుగుతావు. ఎందుకంటే రీజన్స్ మారిపోతూ ఉంటాయి, అది నువ్వు అర్థం చేసుకోగలగాలి. ఓకే, బట్ ఇక్కడ ఫుడ్ కూడా మెయిన్. ఎందుకంటే ఇప్పుడు జంక్ ఫుడ్స్ ఎక్కువైపోతున్నాయి. ఆ జంక్ ఫుడ్స్ వల్ల కూడా మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ప్లస్ ఈ విపరీతంగా ఈ డిజాస్టర్స్ కూడా ఈ మధ్యన ఎక్కువైపోతున్నాయి. దానివల్ల కూడా మెంటల్గా డిస్టర్బ్ అయిపోతున్నారు. బయటికి వెళ్తున్నాం అంటే పొల్యూషన్. ఓకే, ఒకటి ఎలా ఉంటుందంటే ప్లాస్టిక్ వాడద్దురా అంటే అదే వాడతాడు, నువ్వు ఇది చెయ్యొద్దురా అంటే ఇదే చేస్తాడు. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన మైండ్ చెత్తగా మారిపోతుంది. ఒక డస్ట్బిన్ ఉంది నాన్న, నిండిపోతే ఏమవుతుంది, తీసుకెళ్ళి ఓవర్ఫ్లో అయిపోతుంది. ప్లస్ కాసేపటికి లేకపోతే ఒక కొన్ని రోజులకి స్మెల్ వచ్చేస్తుంది, తర్వాత జెమ్స్ వచ్చేస్తాయి, తర్వాత మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అంటే మనమే అక్కడ ఆ చెత్తని మనం తీయకపోవటం వల్ల చుట్టూ మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయి రోగాలు వచ్చేస్తున్నాయి. మన మైండ్ కూడా అంతే. మన మైండ్లో ఉన్న చెత్తని బయటకు తీయకపోతే ఆటోమేటిక్గా మెంటల్ ఇల్నెస్ పెరిగిపోతుంది. సో కాబట్టి ఏంటంటే మన మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోగలగాలి. బట్ అది నీకు చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఓకే రోజు ఒక 5 minutes అయినా నీ గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా ఉంటున్నావు, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అనేది నీకు తెలిసినంత బాగా నాకు తెలియదు. సో కాబట్టి నీ బిహేవియర్, నీ చెడ మంచి అనేది నీకే తెలుస్తుంది కదా. దాన్ని ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకోగలిగావో అప్పుడు నువ్వు మరింత బాగా హ్యాపీగా ఉండగలుగుతావు. నీ హ్యాపీ నీ చేతుల్లో ఉంది, ఇంకొకళ్ళ చేతుల్లో లేదు. ఎలా ఉంటుందంటే లెస్ లగేజ్ మోర్ హ్యాపీ అంటే, శ్రావణి ఫ్రెండ్స్తో చాలా హ్యాపీగా టూర్కి వెళ్ళింది, ఒక ట్రిప్కి, ఒక 10 days ట్రిప్కి వెళ్ళింది. మీ ఫ్రెండ్స్ అందరూ ఏం చేశారు, చాలా లగేజ్ తీసుకొచ్చేసారు. నువ్వేం చేసావు, ఒక స్కూల్ బ్యాగ్లో హ్యాపీగా డ్రెస్సెస్ అన్నీ సర్దేసుకున్నావు. నువ్వు హ్యాపీగా 10 days ఎంజాయ్ చేసేసావు. కానీ వాళ్ళు ఆ లగేజీ మొయ్యలేక ఇబ్బంది పడుతూ దాని గురించి భయపడుతూ టెన్షన్ పడుతూ ఎంజాయ్ చేయకుండా వచ్చారు. కానీ నువ్వు చాలా బాగా ఎంజాయ్ చేసావు. అదే అక్కడ ఏంటిది, నువ్వు లగేజ్ తక్కువ తీసుకెళ్ళాను. ఇక్కడ ఆలోచనలు కూడా లెస్ లగేజ్ అంటే తక్కువ ఆలోచనలతో ఉంటే అప్పుడు నువ్వు మోర్ హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతావు. సో అదే సూత్రాన్ని మనం ఫాలో అయితే మటుకు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతాం. వాడన్నాడా అది థింక్ చేస్తూ ఆ క్యారీ బ్యాగ్ని అలా క్యారీ ఫార్వర్డ్ చేసేస్తాం. అప్పుడు ఇంక నీ మైండ్ ఎలా ఉంటుంది, నువ్వు చేయాల్సిన పని మీద ఉండదు. అందుకే ఇప్పుడు నాలెడ్జ్ విపరీతంగా పెరుగుతుంది, కానీ ఆ నాలెడ్జ్ నువ్వు ఎంతవరకు యూజ్ చేసుకోవట్లా, చెడు వైపుకి వెళ్తున్నావు. ఎందుకంటే ఈ ఆలోచనలు నువ్వు డిస్టర్బ్ చేస్తావు. సో కాబట్టి ఎవరో వస్తారు ఏదో చేస్తాను ఎదురు చూడొద్దు. నీ శక్తిని, నీ టాలెంట్ నువ్వు నమ్ముకో. నువ్వేం చేయగలుగుతావు నీకే తెలుసు, దాన్ని చేయడానికి ట్రై చేయి. బట్ సమాజం కావాలి, ఫ్రెండ్స్ కావాలి, బట్ ఎంతవరకు అంతవరకే, హాయ్ బాయ్ వరకే. అలా ఎప్పుడైతే నువ్వు ఉండగలిగావో అప్పుడు మెంటల్ హెల్త్ పరంగా అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతావు. ఒక సినిమా చూసి వచ్చాను, వదిలేసే, ఎంజాయ్ చేసావుగా, బట్ అదే క్యారీ చేసుకుంటూ వెళ్ళావు అనుకో, నీకు ఇంకో పని చేయలేవు. ఓకే, వాడు బిజినెస్ కోసం చేశాడు, ఓకే వెరీ గుడ్, నువ్వు చూసా హ్యాపీగా ఎంజాయ్ చేసావు, అయిపోయింది అంతే. సో అలా ఎప్పుడైతే ఎక్కడిదక్కడ అంటే ఇది నాకు ఎంతవరకు అవసరం, ఇది నాకు ఏది కావాలి అనేది నీకే తెలుసు. కాబట్టి దాన్ని నువ్వు మౌల్డ్ చేసుకుంటూ ముందుకెళ్ళు, అందరితో ఎంజాయ్ చేయి. అరే వాడిలా అన్నాడు, వీడిలా అన్నాడు అనేది నువ్వు చేస్తూ ఉంటే నీ మనసు సఫర్ అవుతుంది, ఆ మనసు నీ బాడీ మీద పడుతుంది. ఒక్కటే మేడం, చక్కటి ఆలోచనలే నువ్వు 80 years అయినా 20 yearsలో చూపిస్తుంది నీ ఫేస్ని. సో కాబట్టి నువ్వు 20 years లాగే ఎప్పుడు ఉండాలి అనుకుంటే మంచి ఆలోచనలతో
ఓకే, ఎవరేమన్నా నాకు అవసరం లేదు. ఏదో ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ అంటాడు చూడండి, ప్రేమ నేను ప్రేమించట్లేదు కాబట్టి నేను ప్రేమ ఎంత లేదు, happy దోమ ఉన్నా లేదు, నేను దానివల్ల నేను హ్యాపీగా ఎంత ఎంజాయ్ happy ఉన్నానో, ఎంత చేస్తున్నాను. ఉల్లాసంగా కాబట్టి ఉన్నానో. నాకు ఎంతవరకు ఆలోచన కావాలో అంతవరకు అంతవరకు తీసుకుంటున్నాను. తీసుకోండి. అందుకే హ్యాపీగా ఉంటున్నా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా, ఉల్లాసంగా ఎంజాయ్ చేస్తున్నా, అంతే.